ఇక అసెంబ్లీలో టీఆర్ఎస్ నేతల దాడిని ఖండించారు టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ప్రజా సమస్యలను పరిష్కరించాలని అడిగితే దాడి చేయడమేంటని ప్రశ్నించారు ఆయన. సీఎం గవర్నర్ సమక్షంలోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు ప్రకాష్ గౌడ్. అభివృద్ధి పేరుతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. అంటే వాళ్ళకేం అవసరము అంటే వీళ్ళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలను కొట్టిన తర్వాత మీరు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు మీరు ఒకసారి ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఎందుకు మనం అసెంబ్లీకి వచ్చినాం, ఒక ఇజ్జతీలు ఉండాలని అసెంబ్లీకి వచ్చినాం. రేపు ప్రజల గురించి ఇలా అసెంబ్లీ ఎందుకు పెడతాం, 6 నెలలకు 3 నెలలు ప్రజల కష్ట సుఖాలు అడుచుకొని పెడతాం. ఇలా ప్రజల కష్ట సుఖాలు మనం అడుగుతున్నానేమో. ఇలా నేను కొత్తగా 6 ఏళ్ళు అవుతున్నాను, ప్రజలకు ఏం చెప్పాలి బయట పోయి చెప్పండి మీరు. అందుకని నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాను, ఇలాంటి రౌడీగిజం అసెంబ్లీ మీరు నడిపియొద్దు. ప్రజల కాయలు ఏం మాట ఇచ్చినా మా మాటతో నడుస్తూనే మనకు ప్రజలు మనం నమ్ముతారు. ఇలా మీ ఎమ్మెల్యే అంతా గుండాగిరి చేస్తే ఇతరులు మూకుంటారు గారు. మీ వేకోవేళ దమ్ముంటే మనం కొట్లాడుకుంటే బయట కొట్లాడుకోవాలి. ఇలా అసెంబ్లీలో కొట్లాడుకుంటే మనం ప్రజలు నమ్ముతారమని ఇలా ఏ విధంగా అయిపోయింది అసెంబ్లీ అనేది చూడాలి. ఇలా గవర్నర్ గారు అన్నారు, స్పీకర్ గారు అన్నారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళు చూస్తుంటే పోలీసులు కూడా చూస్తున్నారు మమ్మల్ని కొడుతుంటే. అంటే ఈ విధంగా అసెంబ్లీ తయారైపోయింది తెలంగాణ అసెంబ్లీ అండి. ఇంతకుముందు రౌడీజం ఉండండి, అంతకంటే ఎక్కువ రౌడీజం అయింది. మన తెలంగాణ వచ్చినా కూడా మన ఎమ్మెల్యే కూడా సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. ఇలా అందుకని మేము ఒకటే కొడుతున్నాం, మమ్మల్ని కొట్టడం కాదు, మీరు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో మాట నిలుపుకొని వాళ్ళ మీద నమ్ముతారు. కానీ ఇలాంటి గుండాకి తెరిచి ఎవరినో భయపట్టించి పార్టీలో కలుపుకుందామని ఆలోచిస్తే ఎవడు కూడా భయపడు, ఎవడో దానికి లొంగి వస్తుండదు.